హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ సాంబార్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, సాంబార్ పౌడర్, ఇది హోమ్మేడ్ అండి, నేను ఇంట్లో చేసుకున్నాను, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, బెల్లం, టమోటాలు, చింతపండు, కారం, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, తిరువాత వేసుకోవడానికి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు. నేను ఇది ఇడ్లీలోకి చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే బాగుండదని నేను ముల్లంగి, క్యారెట్ మాత్రం వేసుకుంటున్నానండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద కుక్కర్లో వాటర్ వేసుకున్నానండి. ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న కందిబ్యాళ్ళు, కారము, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. ఒక పొంగు వచ్చే వరకు, ఇంకా వేరేటివి ఏమి వేయకూడదండి. ఒక పొంగు రాని 5 minutes దీన్ని కుక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒక పొంగు వచ్చింది. ఇందులోకి ఇప్పుడు టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, బెల్లం, చింతపండు, ఉప్పు, జీలకర్ర వేసి దీన్ని 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూడండి, 4 స్టీముల తర్వాత మనము పప్పు గిత్తి సాయంతో దీన్ని మెదుపుకున్నామంటే ఇందులోకి కూరగాయలు వేసుకుందాం. కూరగాయలన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని 2 చుక్కలు ఆయిల్ వేసుకొని 2 స్టీములు కుక్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, 3 విజిల్స్ తర్వాత బాగా కుక్ అయిందండి. ఇందులోకి కొత్తిమీర వేడి మీద ఉన్నప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి, అందుకని నేను ఇందులోకి వేసుకుంటున్నాను. కొద్దిగా సాంబార్ పౌడరు వేసి బాగా దీన్ని మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా కొద్దిగా సాంబార్ పౌడర్ ఉందండి, అది మనము తిరువాతలోకి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నామండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు అనేది ఆప్షన్ అండి, ఇష్టమైన వాళ్ళు మాత్రమే ఇలా వేసుకోవచ్చు, లేదంటే ఉల్లిపాయలు లేకుండా అయినా తిరువాత వేసుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయలు ఫ్రై అయినా ఇందులోకి కరివేపాకు వేసుకున్నామండి. కరివేపాకు వేసిన తర్వాత ఒక లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తామండి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన సాంబార్ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం.